ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడిని, నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది పులుల సత్యనారాయణ, చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగతము, వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ అనేకమైన పెడుతున్నాయి. మీకు అందరికీ ఉపయోగం. చాలామంది లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనం చూసినట్లయితే కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మరి చంద్రుడు వారపు మధ్యలో అనుకూలంగా ఉన్నాడు. వార ప్రారంభం కాస్త పనుల ఆలస్యం, వారపు మధ్యలో అనుకూలత, వారాంతం పర్వాలేదు. ఏదైనప్పటికీ చంద్రబలం రవి బలం చాలా అనుకూలంగా లేవనే చెప్పాలి. మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడతాయి. అంటే చంద్రుడి యొక్క బలంలో వారపు మధ్యలో అనుకూలత, కుజుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కొంత అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఏదైనప్పటికీ ఆర్థికంగా మీకు ఇబ్బంది లేకపోవచ్చు. ఈయనలో ఉన్న గురుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. స్థిరాస్తుల్లో ముఖ్యమైన వ్యవహారాలు నెరవేరుట, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించుట, దూరం నుండి శుభవార్తలు అందడం జరుగుతుంది. ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అంటే ఆలోచించాలి. ఒక కొత్త విషయంలో మనం వెళ్ళాలి అంటే ఆలోచించాలి. విద్యార్థులు మామూలుగా చదువుకోవాలి తప్ప నేను అది చేస్తాను ఇది చేస్తానని కొత్త ఏదో సిఏనో లేకపోతే ఏదో బైపీసీ గ్రూప్ తీసుకుంటానో అంటే సాధ్యం అవుతుందా లేదా అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తప్ప తొందరపాటు చర్య నష్టాన్ని చేకూరుస్తుంది. చదవగలిగే శక్తి ఉంటే తప్పకుండా వెళ్ళాలి. అటు ఇటు ఉన్నప్పుడు, సందేహం ఉన్నప్పుడు వెళ్ళకూడదు. అలాగే కొంతమంది నూతనమైన వ్యాపారాలు పెట్టాలి, ఆ వ్యాపారం పెట్టాలి, ఈ వ్యాపారం పెట్టాలి అంటే లాస్ అవుతాం. ఎవరో ఉద్యోగం ఇస్తా అన్నారు, వారికి 10 లక్షలు ఇద్దాం, 5 లక్షలు ఇద్దామంటే పోతాయి. లేదా హామీలకి మధ్యవర్తిత్వానికి నేను పెడతానంటే కుదరదు. ఇలా ప్రతి వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యాపారం అవ్వచ్చు, కొత్త వ్యక్తులు అవ్వచ్చు, నూతనమైన విషయాలు అవ్వచ్చు, జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుని మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు చర్య మీకు నష్టాన్ని చేకూరుస్తుంది. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి నవగ్రహ ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించండి. హనుమాన్ చాలీసా చదవచ్చు.
లేదా సుందరకాండలో ఒక శ్లోకం తీసుకోండి, ఆ శ్లోకాన్నే పారాయణ చేయండి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతు సుగ్రీవో రాఘవే నాభిపాలిత అనే శ్లోకాలు ఉంటాయి. ఇలా జయ శబ్దాన్ని ఇచ్చే శ్లోకాలు పారాయణ చేయండి. తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సర్వత్రా మీరు విజయాన్ని పొందుతారు. అష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది, అనుకూలత అనేది పెరుగుతుంది. కళారంగ వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, అందరికీ కూడా 10 రూపాయలు వస్తే 10 రూపాయలు సరిపడే ఖర్చు మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. ఈ వారం కాస్త వృత్తుల వారికి కూడా అనుకూలంగా ఉంది. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు అవ్వచ్చు, వీరందరికీ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మరి గృహోపకరణాలు, రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ బిజినెస్లో వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఏదైనా మీకు వారంలో బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైనటువంటి కాలం. అయితే దీంట్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తలు తీసుకుని 10 రూపాయలు వెనక్కి వేసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. ఏదో కొత్తది చేద్దాం, కొత్త ఆలోచనలతో ముందుకు పడదామని లేనిపోని పెట్టుబడులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకండి. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇక సంఖ్యల్లో 5, 6 మీకు బాగా నప్పుతాయి. రంగుల్లో కూడా తెలుపు రంగు, లైట్ బ్లూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి గురువారం ఆరాధన మంచిది. గురుగ్రహ బలం కోసం శివారాధన చేయండి. సోమవారం శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, బియ్యం దానం ఇవ్వండి. బియ్యం దానం ఇచ్చినట్లయితే కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే శనగపప్పుతో చేయబడినటువంటి పదార్థాలు సోమవారం గుళ్ళో ఇవ్వండి. గురువారం ఇవ్వక్కర్లేదు, సోమవారం ఇవ్వచ్చు, శనివారం ఇవ్వచ్చు. మీకు ఖాళీ ఉన్న రోజుల్లో పట్టికలు మీరు ఇస్తే మంచి ఫలితాలు మీకు ఉంటాయి, గురుబలం పెరుగుతుంది.